అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీతకు స్వాగతం. ఈరోజు మూడవ అధ్యాయమైన కర్మయోగంలోని 3, 4, 5, 6, 7, 8 శ్లోకాల నుంచి కొంత నీతి. ఒక గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉండొచ్చు. ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వారు ఎంచుకొని ప్రయాణించవచ్చు. కానీ అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకోగలగాలి. మనసులోని విషయ వాసనలన్నీ వదిలి మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మన ఆత్మ స్వభావాన్ని అనుసరించి ఎప్పుడు చురుగ్గా ఉండాలి. మన ఆత్మను ఎప్పుడు సత్కర్మలకే వినియోగించాలి. దీని కొరకైన సాధన ప్రారంభించే ముందు దాని పద్ధతులన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. పెద్దలు, అనుభవజ్ఞులు, గురువులను సంప్రదించి సాధన పద్ధతులన్నీ తెలుసుకోవాలి. శాస్త్రంలో చెప్పినట్లుగా నియమిత జీవితాన్ని గడుపుతూ తన వృత్తిని కొనసాగించాలి. ఇంద్రియాలు మనసుకు లోబడి ఉండాలి. మనసు మనకు లోబడి ఉండాలి. ఏ పని చేయకుండా ఉండటం కంటే ఏదో ఒక పని మొదలుపెట్టడం మేలు. ఏ పనైనా ఇంద్రియ తృప్తి కొరకు కాకుండా భగవత్ప్రీత్యర్థం చేయాలి. నమస్కారం.